అందరికీ హాయ్ అండి. మై నేమ్ ఈస్ కే. కృష్ణకుమార్ వర్కింగ్ యాస్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్‌గా వర్క్ చేస్తున్నాను. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే 2026లో ఎవరైతే ఏపీ టెట్ రాయాలనుకుంటున్నారో, అలాగే ఇదివరకు ఏపీ టెట్ రాసి 2026లో కూడా ఏపీ టెట్ రాసి వారి యొక్క స్కోర్‌ని పెంచుకుందాం అనుకుంటున్నారో, వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులోని ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించినటువంటి సిలబస్ ఎక్స్‌ప్లనేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా మందికి కొంచెం టఫ్‌గా అనిపిస్తుంది. స్కోర్ పెంచుకోవడం ఈ కార్నర్‌లో, ఈ ఏరియాలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి దాన్ని సింప్లిఫై చేసేటటువంటి ప్రాసెస్‌లో నేను ఈ యొక్క వీడియోని చేయడం జరిగింది. ఈ వీడియోలో ఓన్లీ సిలబస్ ఎక్స్‌ప్లనేషన్ అనేది చేయడం జరుగుతుంది. సింపుల్‌గా మీకు అర్థమయ్యే విధంగా. ఓకే. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ 'శీతల్ దేవి' గారి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన వీడియోకి కొంచెం కనెక్షన్ కూడా ఉంది. ఎందుకు అంటే ఇది నేను చేస్తున్నటువంటి ఫస్ట్ వీడియో ఈ ఏపీ టెట్ ఇంగ్లీష్‌కి సంబంధించి సీరీస్ ఆఫ్ వీడియోస్‌లో. ఆవిడ యొక్క కన్సిస్టెన్సీని అంటే మీరు మెయింటైన్ చేయాలి. ఆవిడ 4 ఇయర్స్ కన్సిస్టెంట్‌గా ఉండి ఎన్నో మెడల్స్‌ని ఆవిడ సొంతం చేసుకున్నారు. అదే కన్సిస్టెన్సీని మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలి. అలా చేసినట్టయితే డీఎస్సీ రాని వాళ్ళకి, ఇదివరకు రాని వాళ్ళకి, అలాగే డీఎస్సీ ఎలాగైనా కొట్టాలనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో, టైమ్ వేస్ట్ చేయకుండా వీడియోలోకి ఈ వీడియోలో ఏపీ టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2లో ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించినటువంటి కంటెంట్ తాలూకా సిలబస్‌ని చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్. వ్యతిరేక పదాలు, పర్యాయ పదాలు. ఇది ఎలా చేయాలి అంటే ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ ద్వారా చేయాలి. ఓకే. ఇప్పుడు నేను చాలా సింపుల్‌గా షార్ట్‌గా చెప్తానండి. ప్రతి దానికి, ప్రతి టాపిక్‌కి నేను సెపరేట్ వీడియో చేస్తాను. విత్ ఎగ్జాంపుల్స్, విత్ గుడ్ ప్రాక్టీస్, విత్ గుడ్ మోడల్ క్వెషన్స్‌తోని నేనైతే చేస్తాను. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ స్పెల్లింగ్. ఓకే. వర్డ్ ఫార్మేషన్. వర్డ్ ఫార్మేషన్ అంటే మనకి ఈ సింగులరు, ప్లూరలు ఎలా సింగులర్ నుంచి ప్లూరల్ ఎలా ఫామ్ అవుతుంది. నౌన్స్ సింగులర్‌గా ఉంటే సింగులర్‌గా ఉన్న వాటికి ప్లూరల్‌గా ఎలా చేస్తుంటారు. వెర్బ్ అనేది మనకి ప్రెజెంట్ టెన్స్‌లో ఉన్నది పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్. ఈ వెర్బ్‌కి మనము ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు టేక్, టుక్, టేకెన్. ఓకే. ఇక్కడ టేక్ ఒక వర్డ్, టుక్ అనేసరికి ఇంకొక దానికి కొన్ని చేంజ్ వచ్చింది. ఇన్‌ఫ్లెక్షన్. ఆ మార్పుని ఇన్‌ఫ్లెక్షన్ అంటారు. టేకెన్ అక్కడ. అలాగే మనం కొన్నిసార్లు ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ వర్డ్‌కి యాడ్ చేస్తాం. ఈ రకమైనటువంటి పదాల్లో వచ్చేటటువంటి మార్పుల గురించి చెప్పేదాన్ని వర్డ్ ఫార్మేషన్. ఒక వర్డ్ ఏ విధంగా ఫార్మ్ అవుతుంది. సో, దీని గురించి డీటెయిల్డ్‌గా ఒక వీడియో చేస్తాను. యూ డోంట్ వరీ. హెల్పింగ్ వెర్బ్స్ మనకి నియర్లీ వీ హ్యావ్ 24 హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి. ఓకే. వీటన్నింటి గురించి మనం చాలా క్లియర్‌గా తెలుసుకోవాలి. చాలా ఈజీ అండి. మీరు ఫోకస్ పెడితే చాలా ఈజీగా దీన్ని హ్యాండిల్ చేయగలరు. ఇదేం పెద్ద అంత కష్టమైతే కాదు. టెన్సెస్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంది. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అనేసరికి డిక్లరేటివ్, ఇంట్రాగేటివ్, ఎఫర్మేటివ్. ఓకే. డిక్లరేటివ్‌ని ఎఫర్మేటివ్ అంటారు. ఓకే. ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్. ఇందులో మళ్ళీ మనకి ఇంపరేటివ్ సెంటెన్స్‌లో ఆప్టేటివ్ ఇవన్నీ చెప్తాను. ఓకే. ఇవన్నీ ఒక డెడికేటెడ్ వీడియోస్ చేసేటప్పుడు ప్రతి టాపిక్ వైజ్ చేస్తాను. అందులో మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్. చూసారా ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అయ్యిందంటే మొన్నటి వరకు కూడా 10th క్లాస్ ఇంగ్లీష్లో లాస్ట్ రోమన్ నెంబర్లో ఆన్సర్స్ ఇస్తే క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలని ఉండేది. సో ఆ విధంగా ఇక్కడ అది పెట్టారు. ఎనీవేస్ అది ఇప్పుడు తీసేసారులేండి. బట్ ఓకే మీకైతే తెలియాలి. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, ఫ్రేజల్ వర్బ్స్. ఈ ఫ్రేజల్ వర్బ్స్ని చాలా చాలా సింపుల్గా డీల్ చేయొచ్చు. యాక్చువల్గా ఫ్రేజల్ వర్బ్స్ అంటే
పార్ట్ ఆఫ్ వొకాబులరీ. దీన్ని మనం ఎలా డీల్ చేయాలి అంటే త్రూ కంటిన్యూయస్ ప్రాక్టీస్ ద్వారా మాత్రమే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. రీడింగ్ కాంప్రహెన్షను, కాంపోజిషన్ అంటే మీకేమి రాయమనేసి ఇవ్వడు, డిస్క్రిప్టివ్ ఏమి ఉండదు కదా. కాంపోజిషన్‌లో కొన్ని టిప్స్ అడుగుతాడు. అంటే కొన్ని స్టేజెస్‌లో ఈ విధంగా ఉంటే ఏంటి? సూపర్‌స్క్రిప్షన్ అంటే ఏంటి? సాల్యుటేషన్ అంటే ఏంటి? ఇలా డైరీలో ఎలాంటి స్టెప్స్ ఉంటాయి. ఇలా అడుగుతాడు. వొకాబులరీ, ఓకే. ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ అడుగుతాడు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, సీక్వెన్సింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఇన్ ద గివెన్ పారాగ్రాఫ్. ఇదేం కాదు. ఇదేంటి అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి, యాక్చువల్‌గా ఇది 9th అండ్ 10th క్లాసెస్‌లో ఇది ఉందన్నమాట. ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి దానికి సంబంధించిన కొన్ని సెంటెన్సెస్ ఇచ్చేసి దాన్ని ఆర్డర్‌లో పెట్టమంటాడు. ఇది మాత్రం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సింపులే కదా అనుకుంటాం కానీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకునేటప్పుడు టైం సరిపోదు. చాలా స్పీడ్‌గా చేయాలి. స్పీడ్‌గా చేయాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అది ఎలాగో మీకు చెప్తా. లెటర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి లెటర్స్ రాస్తున్నాం కదా అనుకుంటాం కానీ ఈ లెటర్స్‌లో మనం అనుకునే విధంగా క్వెషన్స్ అయితే రావు. ఓకే. ఎక్కడ మనము చాలా అంటే ఎలా అడుగుతాడు అంటే డిఫరెంట్‌గా దట్ వి డోంట్ ఎక్స్‌పెక్ట్ అలాంటి క్వెషన్స్ అడుగుతాడా అనేసి. సో, లైక్ ఎలా అడుగుతాడు అంటే స్టేషను, డేటు ఒక పక్కన ఒకసారి ఇచ్చేసి అది లెఫ్ట్ రాస్తారా? రైట్ రాస్తారా? ఓకే. లేదా ఫస్ట్ డేట్ ఇచ్చేసి తర్వాత స్టేషన్ ఇవ్వటం. లేదు అంటే ఈ సబ్జెక్టు ఫస్ట్ సబ్జెక్ట్ వస్తదా? తర్వాత వస్తదా? ఇలాంటి ట్రిక్కీ క్వెషన్స్ అడుగుతుంటాడు. ఓకే. అలాగే ఈ అఫీషియల్ లెటర్సు, ఓకే, సోషల్ లెటర్సు, ఫార్మల్ ఇన్ఫార్మల్ లెటర్స్ గురించి అడగడము, బ్లాక్ ఫార్మాటు, సెమీ బ్లాక్ ఫార్మాట్ ఇవన్నీ ఉంటాయి. వీడియోలో చెప్తా మీకు. డిక్షనరీ స్కిల్స్ ఇది చాలా సింపుల్ అండి. మీరు వీలైతే ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ తీసుకోండి. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ తీసుకుంటే మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇంకా అది ఒకసారి తీసుకుంటే చాలు, మీ లైఫ్ లాంగ్ చాలా హెల్ప్ అవుతుంది. వీలుంటే తీసుకోండి. నెక్స్ట్ పెడగాజీ అంటేనే ద వే ఆఫ్ టీచింగ్. ఏ మెథడ్స్ యూజ్ చేసి మనం చెప్తాము. విచ్ మెథడ్స్ వీ యూజ్ టు టీచ్ ఇంగ్లీష్. కాబట్టి ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ అది మైండ్లో పెట్టుకుంటే మిగతాదంతా ఈజీ అండి. ఇందులో ఏమిచ్చాడు? హిస్టరీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ, నేచర్, ఇంపార్టెన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్, ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్, లెర్నింగ్ ఇంగ్లీష్. ఓకే. చూడండి, ప్రజెంట్ సినారియాలో ఉన్నటువంటి ఇష్యూస్ని కనెక్ట్ చేసుకుంటూ మనం మెథడాలజీ చదవాలి. మళ్ళీ చెప్తున్నా, ప్రజెంట్ సినారియాలో ఏ విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ జరుగుతుందో దానికి తగ్గట్టుగా మీరు ఇది చేయాలి. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ దీనిపైన చేయటం జరిగింది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. బట్ మళ్ళీ నేను సెపరేట్గా ప్రతి టాపిక్ వైజ్ వీడియో చేస్తాను. అండ్ వీడియో చేయడమే కాదు, దాని మీద ఎలాంటి బిట్స్ రావచ్చు అనేది కూడా చేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, తర్వాత LSRW, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, కమ్యూనికేటివ్ స్కిల్స్, అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఇంట్రడక్షన్, డెఫినిషన్ అండ్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, రెమెడియల్ టీచింగ్. ఓకే. రెమెడియల్ టీచింగ్ ఈ మధ్యన ఈ రెమెడియల్ టీచింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది గవర్నమెంట్ కూడా. విద్యాశక్తి పాలసీ అనేది మ్యాక్సిమమ్ ఇలాంటి విషయం పైనే డిపెండ్ అయి ఉంది. ఓకే. సో ఇలాంటి కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కనెక్ట్ చేసుకుంటూ మన ప్రిపరేషన్ ఉండాలి. ద టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ ఐటమ్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇన్ ఇంగ్లీష్, లెసన్ ప్లానింగ్. ఇప్పుడు చాలా చేంజ్ అయింది లెసన్ ప్లానింగ్, దానికి తగ్గట్టుగా మనం చేసుకోవాలి. కరిక్యులం అండ్ టెక్స్ట్ బుక్స్. అండ్ ఫైనల్గా ఎవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. ఓకే. CCE అన్నాడు, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఓకే. అయితే ఇక్కడ ఏ సిలబస్ అయితే ఇచ్చాడో ఆ సిలబస్కి తగ్గట్టుగానే దానికి కనెక్టెడ్గానే క్వశ్చన్స్ వస్తాయి అనుకోవడం పొరపాటు. కొన్నిసార్లు క్వశ్చన్స్
ఔట్ ఆఫ్ సిలబస్ లాగా అనిపిస్తాయి. కానీ ఎక్కడో ఒక దగ్గర సిలబస్‌ని కనెక్ట్ చేసుకొని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే టాపిక్ వైజ్ నేర్చుకోవాలి. కంటెంట్ నేర్చుకోవాలి. దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి. రూల్స్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తరువాత చాలా ప్రాక్టీస్ చేయాలండి. ఓకే. చాలా ప్రాక్టీస్. చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ కూడా సింపుల్ టు కాంప్లెక్స్ చేయడం, కాంప్లెక్స్ టు సింపుల్ రావటం ఇలా చేయాలి. ఓకే. సో, ఎంత ప్రాక్టీస్ చేయాలంటే యాజ్ మచ్ యాజ్ ప్రాక్టీస్ యూ కెన్. మీరు ఎంత చేయగలరో అంత ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు 30 మార్క్స్‌లోని ఎక్కువ స్కోర్ చేయటానికి అవకాశం ఉంటుంది. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో ప్రతి టాపిక్‌ని నేను చాలా డీటెయిల్డ్‌గా కంటెంట్ చెబుతూనే, ఆ టాపిక్ రిలేటెడ్ కంటెంట్ చెప్తూనే, ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఎలాంటి క్వెషన్స్ వస్తాయి, రావచ్చు అనే విషయం కూడా చెప్తాను. అంతా అయిపోయిన తర్వాత ఓకే. అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక ప్రీవియస్ పేపర్స్ డిస్కషన్ కూడా చేస్తాను. ఓకే. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే అందరూ చెప్పినట్టుగానే నేను చెప్తున్నా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. సో, అది చేయటం వల్ల నాకు కొంచెం బూస్టప్‌లా ఉంటుంది. థ్యాంక్ యూ.